ఈ రోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట నుంచిన బలి అన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోతమ, నాకు పరోపకారం మీరు చేసిన కార్తీక సోమవారం వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నని అని వేడుకొనుగా, కార్తీక సోమవారం వ్రతములో చాలా మహన్యతమైన ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్ప కవిమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడికి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సన్నిధనమై సాగెను. ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశంనకు కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచుండరి. ఇట్లుండగా ఒకానొక నాడు క్షోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము నరుగపై పెట్టి కాలు చేతులు కడుగుకొనుటకై లోనికి పోయిరి. ఆ సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ట గరిష్ఠునై ఈ విప్రుని పూజ విధమునుచే జరిపించిన బలి అన్నము గొట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలను కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండుట వలన శివ పూజ పవిత్ర స్థానమై ఈ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలను ఆ సుఖమునకు జన్మంతాజ్ఞ ఉద్భవించెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని, ఇక విచ్చలవిడిగా సంచరించొచ్చని తన సౌందర్యం చూపి ఎందరినో క్రిగంటగానే వశపరుచుకొని వారాల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోనూ రమ్మచించు వర్ణ సంకురాలయ్యను. అంతయేగాక పడుచు కన్యలను, భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి దర్శన కూడా చేయసాగాను. జనకరాజా, యవన బింకము ఎంతో కాలం ఉన్నది కదా, కాలం ఒక రీతిగా నడవదు. క్రమంక్రమంగా ఆమెలో యవనము నశించింది. శరీరమందు మొహవ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రాణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కృష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెళ్లబడినది. దినదినము శరీర పట్టుతనము కృషించి కురురూపి అయి భయంకర రోగములతో బాధపడుచుచున్నది. ఆమె యవనములో ఉండగా ఎన్నో విధాలు తృప్తి కలిగించిన విటులలై ఒక్కరు కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడలేదు. ఈ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల తమ నెటులైనను పలకరించాలని చెప్పి వీధి మేఘమైనను చూడకుండిరి. కర్కశ ఇటల నరక బాధలు అనుభవించుచు పురుగుల పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణ మైనను చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచే ఆమె పాపపుణ్యాలు జాబితాను చూపించి, భటులారా, ఈ